పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. వ్యవసాయంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. సంప్రదాయ పంటలు రైతులకు నష్టాలను మిగుల్స్తున్న వేళ గుంటూరు జిల్లాలో రైతులు ఇప్పుడు కొత్త దారిని ఎంచుకుంటున్నారు. అదే ఆయిల్ పామ్ సాగు. ఒకప్పుడు మిర్చి, పత్తి, పొగాకు, వరి పంటలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా ఇప్పుడు ఆయిల్ పామ్ సాగుకు కూడా కేంద్రంగా మారుతోంది. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రోత్సాహం, కంపెనీల కొనుగోలు హామీతో రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో కేవలం 35 హెక్టార్లలో మాత్రమే సాగైన ఆయిల్ పామ్ ఈ ఏడాది ఏకంగా 300 హెక్టార్లకు విస్తరించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం హెక్టారుకు 71,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్కు కూడా ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. ఆయిల్ పామ్ పూర్తి దిగుబడి రావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అయితే అప్పటి వరకు రైతులు మునగ, అరటి, మొక్కజొన్న, మినుములు వంటి అంతర పంటలు వేసుకుని మంచి ఆదాయం పొందవచ్చు. రైతుల మాటల్లో చెప్పాలంటే వరి కంటే పెట్టుబడి తక్కువ, కూలీల ఖర్చు తక్కువ, మార్కెట్పై భయం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కంపెనీలే నేరుగా కొనుగోలు చేస్తాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో వరి, పత్తి వంటి పంటల కంటే ఆయిల్ పామ్ సాగు రైతులకు భరోసా కల్పిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 2 కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఏడాది మరో 4 కంపెనీలను ప్రభుత్వం కేటాయించింది. నీటి వసతి ఉన్న 18 మండలాల్లో ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించే చర్యలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక ఆదాయం, ప్రభుత్వ సబ్సిడీ, గిట్టుబాటు ధర, అంతర పంటల ద్వారా అదనపు లాభాలు ఇవన్నీ కలిసి ఆయిల్ పామ్ను రైతులకు లాభసాటి పంటగా మారుస్తున్నాయి. గుంటూరు రైతుల వ్యవసాయంలో ఇది కొత్త మలుపు. రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ నిజంగానే రైతుల ఆర్థిక పరిస్థితిని మార్చగలదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.